అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మావిగన్ అంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని చేస్తాము అని చెప్పేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగనే రాజధాని అంటూ ఉన్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనను కూటమి నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. చంద్రబాబు నాయుడు అయితే తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ తాజాగా చంద్రబాబు కూడా మావిగన్ అంటూ ఉన్నారు. సార్, మావిగన్ అని అనడం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపి రాజధాని అని చెప్పేసి. ముందుగా జగన్ మావిగన్ బయట ప్లే చేయండి. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ. చంద్రబాబు కలిపి చూడండి. అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. చూడండి, అమరావతి ఫస్ట్ టైం అనుకుంటా మంగళగిరి, గుంటూరు, విజయవాడ కలిపి రాజధాని అనడం. రాజధాని విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మరి స్పష్టంగా లేదు అది రాజధాని అనే పదం పాడారా? ఒకసారి మళ్ళీ ప్లే చేయండి దయచేసి. అమరావతి చూడండి, అమరావతి లేదు బయటలో. అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. వినండి, చూడండి, క్లియర్ గా ఉంది. అన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపి అమరావతి. రాజధాని ఇవన్నీ కలిపి రాజధాని అనలేదు. తేడా ఉంది. అంటే అమరావతిలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి అని అన్నారు. అంటే అమరావతి రాజధాని కనుక ఇవన్నీ రాజధాని అనే ఇంటర్ప్రిటేషన్ తీయచ్చు. కానీ ఫండమెంటల్ ఏంటంటే క్యాపిటల్ టెరిటరీ అంటారు. సో మీకు ఢిల్లీ క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ అంటారు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్, విశాఖపట్నం గ్రేటర్ విశాఖ, మీకు నాయుడా గ్రేటర్ నాయుడా, సో ఇది ముంబై గ్రేటర్ ముంబై. సో ఒక నగరము, ఆ నగరానికి ఉన్న చుట్టూ ఉన్న విస్తృత ప్రాంతాన్ని మనము ఆ టెరిటరీ, ఆ రీజన్ అంటాం. సో అందువల్ల ఇప్పుడు మీకు అమరావతి అనేది క్యాపిటల్. అమరావతి రీజన్ ఏది వస్తుంది అంటే విజయవాడ వస్తుంది, గుంటూరు వస్తుంది, మంగళగిరి వస్తుంది. దాంట్లో ఏమి రాకుండా ఎలా పోతుంది? ఇప్పుడు మీకు అది అమరావతి, విజయవాడ ఏమి 100,000 కిలోమీటర్ దూరంలో లేదు కదా. సో కానీ మీకు మావిగన్ రాజధాని అన్నప్పుడు సమస్య ఏంటంటే రాజధాని మావిగన్ వేరు, రాజధాని ప్రాంతం విస్తరించి ఉంటుంది అన్నం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఒక నగరం రాజధాని అయితే ఒక ప్రాంతం రాజధానికి కాదు. ఇప్పుడు మనకు రాజధాని ఏది అంటే గ్రేటర్ ఢిల్లీ అంటామా? మీకు దేశ రాజధాని గ్రేటర్ ఢిల్లీ అనం కదా. తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ అంటాం, కానీ తెలంగాణ రాజధాని కోకాపేట, మీ కొల్లూరు, శంకరపల్లి అనడం కదా. హైదరాబాద్ తెలంగాణ రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ కెన్ ఎక్స్పాండ్. మీకు శంకరపల్లి దాకా పోవచ్చు, రేపు చేవెళ్ళ దాకా కూడా పోవచ్చు. అందువల్ల క్లారిటీ ఉండాల్సిందంటే రాజధాని నగరం ఒకటి ఉంటే రాజధాని నగర ప్రాంతం ఇంకోటి ఉంటుంది. జగన్ చెప్పింది ఏంటంటే మేము రాజధాని అమరావతిలోనే ఉంచుతాం, కానీ కేవలం అమరావతి పైన ఫోకస్ చేయకుండా ఎంటైర్ రాజధాని ప్రాంతం పైన ఫోకస్ చేస్తాం అని ఉంటే అభ్యంతరం ఏమీ లేదు. రాజధాని అమరావతి ఉంటుంది, కానీ మేము దాన్ని గుంటూరు, విజయవాడ, మీకు మచిలీపట్నం వరకు కూడా ఎక్స్పాండ్ చేస్తాం. మా విధానం అది. ఇప్పుడు ఒక్క అమరావతిలోనే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టకుండా అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని అటు మచిలీపట్నం వరకు, ఇటు గుంటూరు వరకు మేము రాజధాని ప్రాంతాన్ని విస్తరిస్తామని ఉంటే అభ్యంతరం లేదు. అప్పుడు రాజధాని అమరావతి, మావిగన్ రాజధాని ప్రాంతం అవుతుంది. కానీ జగన్ చెప్పింది అది కాదు. జగన్ మావిగనే రాజధాని అన్నారు. అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రాజధాని ఉంటుంది ఎక్కడైనా. మీకు అక్కడ సమస్య వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు అన్న దాంట్లో నాకు అర్థమైంది అమరావతి అంటే
విజయవాడ గుంటూరు అని. అయితే దాని మీనింగ్ సహజంగానే మరి మావిగన్ లాగానే ఉంది కదా అని. అంటే క్లారిటీ ఏంటి, ఇప్పటికైనా వాళ్ళు ఎవరు ఏదన్నా రాజధాని అమరావతి ఉండాలి, రాజధాని ప్రాంతం విస్తరించాలి. దాన్ని మావిగన్ అనండి రాజధాని ప్రాంతాన్ని, లేదా ఇప్పుడు విగన్మం అనండి. చంద్రబాబు అనండి విజయవాడ గుంటూరు మంగళగిరి విగన్మం అనండి. సో రాజధాని అమరావతి, రాజధాని ప్రాంతం జగన్ భాషలో మావిగన్, చంద్రబాబు భాషలో విగన్మం. నువ్వు ఏమైనా పేరు పెట్టుకోండి, కానీ ఫండమెంటల్గా రాజధాని అనేది ఒక ప్లేస్ ఉంటుంది, రాజధాని ఒక ప్రాంతం ఉండదు ఎప్పుడు కూడా. రాజధాని క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్, ఇప్పుడు వాషింగ్టన్ స్టేట్ ఉంటుంది, వాషింగ్టన్ సిటీ DC ఉంటుంది. మీకు ఒక రాజధాని ఎప్పుడు కూడా ఒక నగరము ఒక ప్రాంతము ఉంటుంది తప్ప, ఒక నగరం ఉంటుంది తప్ప ఒక ప్రాంతం ఉండదు. ఒక విస్తృతమైన ప్రాంతాన్ని రాజధాని అనలేము కదా. మీకు అమరావతి నుంచి గుంటూరు వరకు, మచిలీపట్నం, విజయవాడ, మంగళగిరి అన్న పక్కనే ఉంది. అన్ని రాజధాని ఒక్కోసారి కలిసిపోవచ్చు నగరంలో, కానీ దాన్ని ఏమని అంటామనేది పాయింట్ కదా. సో అందువల్ల చంద్రబాబును అమరావతిని మొత్తం మంగళగిరి, విజయవాడ, గుంటూరు వరకు విస్తరిస్తాం రాజధాని ప్రాంతాన్ని అంటే తప్పేమీ లేదు. కానీ ఇదంతా కూడా రాజధాని అంటే మళ్ళీ జగన్ అన్నట్టే అవుతుంది. సో ఆ క్లారిటీ లేదు ఇప్పుడు చంద్రబాబు అన్న దాంట్లో. ఇదంతా అమరావతి అన్నాడు కానీ ఇదంతా రాజధాని అనలే. ఇదంతా అమరావతి అంటే అమరావతి ప్రాంతం కూడా కావచ్చు కదా. సో అందువల్ల ఆ క్లారిటీ లేదు. సో ఎవరేమన్నారన్న దానికన్నా ఒక పాయింట్ ఏంటంటే అమరావతి రాజధాని, దానికి జగన్ కూడా దాదాపు అంగీకరించినట్లే. ఇప్పుడైనా 3 రాజధానుల మాట మాట్లాడతలేడు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో, సీఎం వైజాగ్లో ఉంటారు, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని. నేను వైజాగ్లో ఉంటాను, రేపో మాపో వైజాగ్, ఈ ఉగాదికే వైజాగ్ వస్తున్నాను. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉంటుంది అనేది ఎక్కడ అనడం లేదు. అంటే 3 రాజధానులకు శాశ్వతంగా భూస్థాపితం చేశారు. అందుకే ఇప్పుడు జగన్ మావిగన్ పైనే మాట్లాడుతున్నారు. బహుశా జగన్ మావిగన్ అనడంతోనే అమరావతి వర్సెస్ విస్తృతమైన అమరావతి ప్రాంతము అనే చర్చ మొదలైంది. అంటే అమరావతికే కేంద్రీకరించాలా, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వరకు కూడా అభివృద్ధి విస్తరించకూడదా అనే ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తోంది. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు నష్టపోయిన వైసీపీ ఇప్పుడు విస్తృతమైన ప్రాంతం కృష్ణా, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి కోరుకుంటోంది కదా. చంద్రబాబు ఒక్క అమరావతి పైన కేంద్రీకరిస్తే జగన్ విస్తృతంగా కృష్ణా, గుంటూరు జిల్లాల, ఉమ్మడి జిల్లాల అభివృద్ధి కోరుకుంటున్నాడన్న పొలిటికల్ నరేటివ్ వైసీపీ ప్రవేశపెట్టింది. దానికి బహుశా కౌంటర్గా చంద్రబాబు మాకు రాజధాని అమరావతి అయినా మా దృష్టిలో అమరావతి అంటే ఈ విస్తృత ప్రాంతం అని చెప్పదలుచుకున్నారో తెలియదు. ఎందుకంటే ఈ బైట్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కట్ చేస్తే మనకు ఆన్సర్ తెలియదు, పూర్తిగా ఏమన్నాడో తెలియకుండా. బట్ ఫండమెంటల్ పాయింట్ ఈజ్ అమరావతి ద క్యాపిటల్. క్యాపిటల్ రీజన్ కెన్ ఎక్స్టెండ్. ఇప్పుడు CRDA ఉంది, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. అది మీకు మచిలీపట్నం వరకు విస్తరించుకోవచ్చు, గుంటూరు వరకు. గుంటూరు ఏముంది, నీకు కావాలనుకుంటే తెనాలి, చిలకలూరుపేట వరకు, నరసరావుపేట వరకు, ఇటు మాచర్ల వరకు కూడా విస్తరించుకోవచ్చు పెరుగుతున్న కొద్దీ. అది రోజు రోజుకు అనివార్యంగా కూడా విస్తరిస్తుంది. ఒకప్పుడు ఢిల్లీ మీకు నోయిడా ఢిల్లీలో భాగంగా భావించామా, గుర్గావ్ ఢిల్లీలో భాగంగా భావించామా, ఫరీదాబాద్ ఢిల్లీలో భాగంగా భావించామా? ఇవాళ గుర్గావ్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నారని చెప్తారు తప్ప గుర్గావ్లో ఉన్నా అని చెప్పారు. గుర్గావ్ ఈజ్ ఇన్ హర్యానా, ఢిల్లీ ఈజ్ సెపరేట్, రాష్ట్రమే సెపరేట్. నోయిడా ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈజ్ ఇన్ ఢిల్లీ. మీకు రాష్ట్రాలే వేరు. ఇప్పుడు నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, గుర్గావ్ హర్యానాలో ఉంటుంది. మీకు అయినా కూడా ఢిల్లీలో భాగంగా అంటారు. మీరు మన పిల్లలు ఎవరన్నా గుర్గావ్లో పనిచేస్తున్నారు, మీ వాడు ఎక్కడ చేస్తున్నా అంటే ఢిల్లీలో ఉంటారు తప్ప గుర్గావ్లో అని కూడా అన్నారు. ఎందుకంటే గుర్గావ్ పార్ట్ ఆఫ్ ఢిల్లీగా మారిపోయింది, నోయిడా పార్ట్ ఆఫ్ ఢిల్లీగా మారిపోయింది. వేరే స్టేట్స్ అయినా కూడా. ఐ థింక్ నోయిడా ఇది ఉత్తరప్రదేశ్ అనుకుంటాను. సో అందువల్ల ఇలా డెవలప్మెంట్ ప్రాసెస్లో కావడం వేరు, రాజధాని ఒక విస్తృతమైన ప్రాంతాన్ని రాజధానిగా చెప్పడం వేరు. ఇక హిందూ ధర్మానికి